మూర్ఖంగా బతికేస్తున్నాం మనం. ఉమ్, అట్లాగే ఇది ఇక్కడ మీటింగ్ జరిగింది తెలుగుదేశం వాళ్ళతో కాదు, ఉమ్, భారతీయ జనతా పార్టీ ఎంపీలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు ఆయన. ఉమ్, అవును ఈ బీజేపీ ఇచ్చేటప్పుడు ఆయన 3 నెలలకో 6 నెలలకో ఇట్లా చేస్తుంటారు. ఆయన ప్రచారప్పుడు కూడా చేసి తన అభిప్రాయం ఏంటో వ్యక్తపరుస్తుంటారు. అందులో భాగంగా 3 రాష్ట్రాల 3 రాష్ట్రాల వాళ్ళతో ఉంటారనమాట. మొత్తం 15 మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఎంపీలతో కూర్చున్నారు ఆయన ఒక అరగంట సేపు. ఇందులో చంద్రబాబు గారిని ప్రశంసించాల్సిన అవసరం ఏంది ఆయనకి? చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి ఆయన రివ్యూ చేస్తున్నాడా ప్రశంసించడానికి? మధ్యలో ఈ భజన గాళ్ళు రాసినాయి. అదే కదా, ఈ భజన ఎక్కువైపోతుంది. అసలు విషయం ఏంటి అంటే నేను అంటే మామూలుగా మనకున్న సోర్స్ కాదు, ఆ సోర్స్ అనే కంటే కూడా పక్కా ఫీడ్బ్యాక్ నేను కనుక్కున్నాను. అటెండ్ అయిన వాళ్ళలోనే ఒకరితో మాట్లాడాను అన్నమాట. నిన్నటి ట్రై చేస్తే నాకు తర్వాత అందుబాటులోకి వచ్చారు. తెలిసిన విషయం ఏంటంటే ఆయన కొన్ని పాయింట్స్ని గుచ్చారు. ఏమయ్యా మీరు దేశమంతా మనం ఎదుగుతున్నాం, మనం ఎదక్కపోతే ఎట్లా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్న కావడమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోణంలోనే మాట్లాడుకొచ్చారు ఆయన. తెలంగాణ వాళ్ళని ఇప్పుడు మనకు మంచి ఛాయిస్ వచ్చింది, మొన్న 8 గెలిచారు, మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మెయిన్ వైఫల్యాలు ఏంటో ఆయన కనిపెట్టారు. యాక్టివ్గా ఉండరు వీళ్ళు ఎవరు, సెటైర్లు వేయడానికి యాక్టివ్గా ఉంటారు సొంత పార్టీ మీద. ఇప్పుడు అరవింద్ ఉన్నాడు, మంచి సబ్జెక్ట్ ఉన్నాడు, సొంత పార్టీ మీద సెటైర్లు వేస్తాడు. ఈటెల రాజేంద్ర మంచి సబ్జెక్ట్ ఉన్నాడే, కానీ పార్టీ ఎదుగుదలకు చూడ ఆయన సొంతం ఆయన పర్సనల్ వర్క్లను చూసుకుంటాడు. బండి సంజయ్ సబ్జెక్ట్ ఉన్నాడే, హిందుత్వ అంశంలో ఘాటుగా వెళ్తాడు తప్పి మిగతాది ఉండదు. ఇంకోటి వీళ్ళందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండరు. అతని పేరేంటి, ఓవైసీ యాక్టివ్గా ఉంటాడు సోషల్ మీడియా. వీళ్ళు ఎందుకు స్పందించరు? వీళ్ళు అసలు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఒకసారి మన బాబు గారిని అడిగినా చెప్తారు కదా, ప్రతి మంత్రికి సోషల్ మీడియా టీం ఇచ్చారు కదా, ప్రతి ఎమ్మెల్యే సోషల్ మీడియా టీం మెయింటైన్ చేస్తున్నారు కదా. వైసీపీ వాళ్ళు